వెల్కమ్ బ్యాక్ టు శ్రీయశ్విక్ ఫ్యాషన్. వావ్ మేడం, సెకండ్ బ్యాచ్లో ఇంత అందమైన చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్. ప్యూర్ మనకి జుమ్ జుమ్, సో జుమాచి. సో ఎంత పేరు చెప్పుతాకి ఎంత కొత్తగా ఉందో శారీ కూడా అంత చక్కగా కొత్తగా ఉంటుంది. సో ప్రజెంట్ ట్రెండీ కలెక్షన్స్. సో ఈ శారీకి 2-in-1 బ్లౌజెస్ వస్తాయండి. సో ఇదొక బ్లౌజ్ మీకు. సో డబుల్ బ్లౌజెస్ ఇచ్చారు. యువర్ చాయిస్ మేడం, మీరు ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ యూస్ చేయాలో చేసుకోవచ్చు. శారీ వర్క్ మాత్రం చూసారుగా ఏ క్లాస్గా ఉంది. ఫుల్ అండ్ ఫుల్ స్టోన్ వర్క్, చాలా ఫ్యాన్సీగా వాడుకోవచ్చు. వీటిలో ఒక 5 కలర్స్ ఉన్నాయి. సో చక్క అందంగా ఈ శారీస్ కూడా చూద్దాం. సో పర్పుల్ ఈ కలర్లో దొరకటం ఛాన్సే లేదండి. ఎంతో బ్యూటిఫుల్ కలర్. వావ్, దీనికి తగినట్టుగా చక్క బుజ్జి బ్లౌజులు చక్క ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఫుల్ అండ్ ఫుల్ మీకు ఫ్లవర్ ప్యాచింగ్లో ఉంటుంది. సో ఫుల్ అండ్ ఫుల్ ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. సో నేను ఫ్యాట్గా ఉంటాను, నాకు ఈ డ్రెస్ బ్లౌజ్ సరిపోయేదని అనుకోమాకండి. చూసారుగా ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది, ఇటు ఉంది అండ్ దెన్ ఇటు ఉంది. ఇది జిప్ టైప్. సో మీకు వాట్ ఎవర్ ఎలాంటి కలెక్షన్స్ అనేది చాలా చక్కగా మీరు వాడుకోవచ్చు. వీటిల్లో మొత్తం 5 కలర్స్, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ మీరు చూస్తున్నారు. సో కావాల్సిన ఎంబటే స్క్రోల్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి హాయ్ అని చెప్పి ఇంత అందమైన కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎంత ప్రతి శారీకి బ్లౌజ్ 2-in-1 కలెక్షన్స్ ఉన్నాయండి. సో ఈ శారీ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. సో పేల్ పింక్ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్. సో ఇదేమో బ్లౌజు, శారీ పళ్ళు చాలా రిచ్గా ఉంది. సో కావాల్సిన ఎమ్మటే ఫంక్షన్స్కి అంతా చక్కగా ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివల్స్ ముహూర్తాలు చాలా వచ్చేస్తున్నాయి. సో మన ఇంకెందుకండి లేటు, చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇలాంటి శారీస్ అంతా కదా మీరు యు ఆర్ ద హైలైట్ ఫర్ దిస్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ ఆల్సో. సో ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఒక శారీ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా రోజు. సో మనం అప్పుడు కట్టే చీర కూడా ఎంత అందంగా ఉండాలి, అప్పుడండి మనం బ్యూటిఫుల్గా కనిపిస్తాం. సో కావాల్సిన మిస్టేక్ కాకండి, ఎమ్మటే స్క్రోల్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది. ఏ చీర కావాలో జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసి కన్ఫర్మ్ చేసుకోండి నెంబర్కి. ఓకే, ఇంతకీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. बात सुनानी